వామ్మో! 'మంచు విష్ణు' కన్నప్ప మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు భయ్యా. ఈ ట్రైలర్ మాత్రం అయితే మన 'మంచు విష్ణు' అయితే చాలా కష్టపడ్డాడే అనుకోవాలి భయ్యా. ఎందుకంటే ఈ ట్రైలర్ మాత్రం అయితే 'మంచు విష్ణు' అన్న చేసే ఆ యాక్టింగ్ మాత్రం, ఆ లెవెల్ మాత్రం, ఆ బాడీ ఈ మూవీలో అయితే మనమైతే ఒక భక్తుడిలాగా అయితే ఉండబోతున్నాడు భయ్యా. ఈ మూవీలో శివుని భక్తులాగా అయితే. ఇంకేంటంటే మన శివునికి అయితే మనకు 'రుద్ర' అనే ప్రభాస్ అయితే ఎంట్రీ అయితే మామూలుగా ఉండదు భయ్యా. ఇంక శివుడి పాత్రలో అయితే మన అక్షయ్ కుమార్ అయితే నటించబోతున్నాడు. పార్వతి క్యారెక్టర్‌లో అయితే మన కాజల్ అయితే ఉన్నది భయ్యా. దాని తర్వాత అయితే మన ప్రభాస్ అన్న ఎంట్రీకి అయితే మామూలుగా లేదు భయ్యా. రుద్ర అని శివుడు పిలివంగానే మన ప్రభాస్ అన్న అయితే కిందికి అయితే ఎంట్రీ ఇస్తాడు భయ్యా. అది వేరే లెవెల్ అనుకోవాలి భయ్యా. ఎందుకంటే మన మంచు విష్ణు అన్న అయితే ఒక దేవుడు అనేది అయితే నమ్మడం ఉండది. దేవుడు లేరు, ఎవ్వరు లేరు అంటే మనకు ట్రైలర్ అయితే చూపిస్తాడు. ఎందుకంటే అలాంటి నమ్మని భక్తుడు మన శివుని భక్తుడు ఎలా అయ్యాడు అనేదైతే ఈ మూవీ స్టోరీతో అయితే రన్నింగ్ అయితుంది. అలాగే ఒక ఆపదైతే వస్తుంటది భయ్యా. ఎందుకంటే భయంకరమైన విషయంలో అయితే ఆపదైతే వస్తుంటది. దాన్ని ఎదుర్కోవడం ఎలా అనేదైతే మన మంచు విష్ణు అయితే చాలా వరకైతే కష్టపడతాడని అనుకోవాలి భయ్యా. ఇంక ఈ మూవీ విషయానికి అయితే 'మోహన్ లాల్' చాలామంది 'మోహన్ బాబు' చాలామంది అయితే ఉన్నాడు భయ్యా ఈ మూవీలో అయితే. చాలా కష్టపడ్డారనే అనుకోవాలి 'మోహన్ బాబు', మన 'మోహన్ లాల్', 'అక్షయ్ కుమార్', 'కాజల్', 'మంచు విష్ణు' అన్న. ఈసారి అయితే 'మంచు విష్ణు' అన్నకి అయితే పక్కా ఒక ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టబోతున్నాడు. ఎందుకంటే 'మంచు విష్ణు' అన్నకి అయితే ఈ మూవీతో అయితే ఒక ఒక 200,00,00,000, 300,00,00,000 పైనైతే ఒక 2,000,00,00,000 అయితే కొట్టాలని అయితే చాలా కసికైతే అయితే ఉన్నాడు భయ్యా. ఎందుకంటే ఈ మూవీ అయితే జూన్ 27 అయితే ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతున్నట్టయితే ట్రైలర్ అయితే విడుదల చేసేసారు. ట్రైలర్ అయితే కనిపించింది భయ్యా. ఎందుకంటే ఈ మూవీ విషయానికొస్తే మన మంచు విషయం అయితే చాలా వరకైతే ఖర్చయితే బాగా చేసేసారు భయ్యా. ఒక 400, 300,00,00,000 అయితే ఖర్చు చేసేసాటే అనుకుంటారు భయ్యా. ఎందుకంటే ఈ విషయానికైతే ఈ మంచు విష్ణు ఇంకా ట్రైలర్‌లో లాస్ట్ మాత్రం అయితే మనం మంచు విష్ణు అయితే శివుని భక్తుడైతే అయిపోతాడు భయ్యా. ఎందుకంటే మన ప్రభాస్ అన్నదైతే డైలాగ్ అయితే కొడతాడు. అంతా శివుడు లీల ఇది మాయ అని మన ప్రభాస్ అన్న కొట్టే డైలాగ్ మామూలుగా ఉండదు భయ్యా. ఎందుకంటే ప్రభాస్ అన్న కోసం అయితే చాలా చూస్తారు ఓకే. కానీ ఈ మూవీలో అయితే మనం మంచు విష్ణు అయితే నా వరకైతే చాలా కష్టపడ్డాడనే అనుకోవాలి భయ్యా. ఎందుకంటే చానా రోజుల నుంచి అయితే మూవీస్ అయితే లేవు మంచు విష్ణు అన్నకు. ఇప్పుడు ఈ మూవీ తోటి ఒక ఇండస్ట్రీ కొడితే పక్కా కొట్టాలనుకోవాలి భయ్యా. ఎందుకంటే ఈ మూవీ విషయానికైతే ఈ మూవీ అయితే చాలా వరకైతే ఒక 4, 5 సంవత్సరాల నుంచి అయితే ఈ మూవీ అయితే షూట్ అయితే జరిగింది. పూర్తయితే అవ్వడం జరిగింది. మూవీ అయితే పక్కా రాబోతుంది. కాసుకోండి భయ్యా. ఇంక థియేటర్‌లో అయితే ఎలా ఉంటదనేది చూడాలి. విజువల్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ చాలా అందంగా అయితే చేశారు భయ్యా. ట్రైలర్ మాత్రం అయితే వేరే లెవెల్ అయితే వచ్చేసింది కటింగ్ అయితే. గిట్టి థియేటర్‌లో అయితే మూవీని అయితే చూడాలి భయ్యా ఎలా ఉంటదనేది. ఈ స్టోరీ పరంగా అయితే ఒక ఒక శివుని భక్తుడు ఎలా అయ్యాడు అన్న స్టోరీ పరంగా నడుస్తది. ఇంకా చాలా ఉన్నాయి భయ్యా ఈ మూవీలో అయితే. ఈ వీడియో నచ్చితే అసలు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. కొంచెం ముందుకెళ్తా భయ్యా.